హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. అందరూ కలలుగా అంటుంటారు. మీరు వీడియో చూసే వాళ్ళు కూడా చాలా మంది కలలుగా అంటూ ఉంటారు. కానీ కళలు నెరవేర్చడానికి పెట్టే ఎఫర్ట్ అయితే పెట్టరు. ఒకవేళ మీరు కనే కళలు నిజం చేసుకోవడానికి మీరు ఎఫర్ట్ కానీ పెట్టారు అనుకోండి, అవి ఏదో ఒక టైంలో నిజమైతే అప్పుడు మీ కళలో వచ్చే ఆనందం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఎవరైతే అనుభవిస్తారో ఆ పర్సన్ మాత్రమే తెలుస్తుంది. అక్కడ నుంచి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏంద్రా వీడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు దాని వెనక పడిన కష్టం ఎలా ఉంటుందో. సో ఈ కార్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కార్ వచ్చేసరికి బెస్ట్ కార్. మీ బడ్జెట్ 90 కోట్ల రూపాయల మధ్యలో ఉంటే మాత్రం ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ కార్ అనమాట. నేను ఒక షార్ట్ వీడియో చేశాను రీసెంట్గా. ఈ బడ్జెట్లో ఏ కార్ నువ్వు చూస్ చేసుకుంటావు అని విజార్ నన్ను అడుగుతుంటే నేను చెప్తా ఉంటాను. 90 to 1 crore మధ్యలో ఈ కార్ నేను సెలెక్ట్ చేసుకుంది. తర్వాత నాకు మెసేజ్ వచ్చింది గణేష్ నుంచి, అన్న ఇది నా డ్రీమ్ కార్, ఎప్పటికైనా ఇది కొంటాను, కొన్న తర్వాత మన ఛానల్లో దీని వీడియో చేయాలి అని చెప్పేసి అన్నాడు 3 months బ్యాక్. అక్కడ కట్ చేస్తే మనోడు వీడియో పెట్టాడు. నేను షాక్ అయిపోయాను. నేను వెంటనే మెసేజ్ చేశాను, కంగ్రాచులేషన్స్ గణేష్, డ్రీమ్ కార్ కొనుక్కున్నావని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కలగానే ఉంటారు, మిడిల్ క్లాస్ కళలు మనం అన్ని. సో మనం అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అది తెలుసు అంత కష్టం నాకు అది. సో అందుకే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే గణేష్కి మెసేజ్ చేశాను. గణేష్ కూడా అన్న నీకు చెప్పాను నేను అది కొంటా అని చెప్పేసి, మనం చెయ్యాలి వీడియో అంటే. ఇది లాస్ట్ 2 weeks నుంచి ట్రై చేస్తున్నాను చేయడానికి, కాకపోతే కుదరట్లేదు. దీనికి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, ప్లస్ వెదర్ కూడా సహకరించట్లేదు. ఈ రోజు కుదిరింది, ఎందుకు ఈ రోజు వీడియో రికార్డ్ చేస్తున్నాం. నాతో పాటు గణేష్ కూడా ఉన్నాడు. గణేష్ ఫ్రమ్ ఫ్యాషన్ వర్డ్స్, మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ మేము ఒక కొలాబ్ వీడియో కూడా చేసాం. నీ లోపల ఫీలింగ్ నాకు తెలుసు. నా ఫీలింగ్ అసలు మీరు ఈ కార్ రివ్యూ చేస్తుంటే దీనికి ఒక ఎక్స్ట్రా వాల్యూ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు నా కార్ రివ్యూ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే గణేష్ నాకు ఒక 1 year నుంచి తెలుసు. రీసెంట్గా మేము ఒక ఈవెంట్కి వెళ్ళాం. దానిలో తను వచ్చాడు, అనిల్ వచ్చాడు, వీళ్ళందరూ నాకు క్లోజ్ అనమాట చాలా. అక్కడ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ కారు పక్క నిన్ను చూస్తుంటే. ఎందుకంటే నాకు తెలుసు ఆ డ్రీమ్ కార్ అనేది ఇది కూడా చిన్న చిత్త కార్ కాదు కదా. ఇంత కార్ అచీవ్ చేయాలంటే ఎంతో కష్టపడి ఉండాలి. ఎంతో కష్టపడ్డావు, కష్టానికి తగ్గ ఫలితం అయితే దొరికింది నీకు. అండ్ కార్ చూస్తుంటేనే కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. నార్మల్ స్టాక్ అయితే అనిపించదు. కొన్ని మోడిఫికేషన్ చూడగానే కిడ్నీ గ్రిల్ పక్కన ఇది చూస్తే ఇది పియానో బ్లాక్ కాదు, కార్బన్ ఫైబర్ అయితే. ఈ ఫినిషింగ్ అయితే మారింది. అక్కడి నుంచి చేయించావా? షోరూమ్ నుంచి? షోరూమ్ కాదు, ఆఫ్టర్ మార్కెట్. యూఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేయించుకున్నాం అనమాట. మొత్తం వచ్చేసి కార్బన్ ఫైబర్, ప్యూర్ కార్బన్ ఫైబర్. అండ్ ఇక్కడ ఈ ఫ్లాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్టివ్ ఫ్లాప్స్. ఇవి రన్నింగ్ లో ఓపెన్ అవుతాయి కూల్ చేయడానికి. ఇక్కడ కూడా మనకి ఓపెనింగ్ అవుతుంది, ఎయిర్ వెంట్ అయితే ఉంటుంది బ్రేక్స్ని కూల్ చేయడానికి. అటు సైడ్ లేదు, ఇటు సైడ్ మాత్రమే ఉంది. అండ్ కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ మీకు చుట్టూ కనిపిస్తుంది. మనోడు బయట నుంచి ఇంపోర్ట్ చేశాడు వీటన్నిటిని. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా అదేగా, ఇది ఆఫ్టర్ మార్కెటే. నార్మల్గా బ్లాక్ వస్తుంది, గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. అండ్ ఇక్కడ కూడా సంథింగ్ చేంజ్ అయితే ఉంది. క్యాప్స్ అనేవి స్టేబుల్ గా ఉంటాయి అనమాట. హలో క్యాప్స్ ఉన్నాయి కదా, కార్ వెళ్తున్నప్పుడు రన్నింగ్ లో ఉన్నప్పుడు లోగో అయితే స్టేబుల్ కనిపిస్తుంటుంది మీకు, BMW లోగో. అండ్ ఈ టైర్స్ కూడా ఇప్పుడు వచ్చే టైర్స్ కొద్దిగా అలైస్ చేంజ్ చేస్తారు న్యూ మోడల్లో. ఈ వై షేప్ వస్తున్నాయి, ల్యాంబో ఫినిష్. అండ్ టైర్స్ వచ్చేసరికి ఇవి 19 inch అలాయ్ వీల్స్. అండ్ దీనిలో మీకు M Sport బ్యాడ్జింగ్ కనిపిస్తుంది కదా, ఇది M Sport కార్. ఎక్కడ చూసినా మీకు ఈ M బ్యాడ్జ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 కలర్స్ అయితే కనిపిస్తుంటాయి, బ్లూ అండ్ రెడ్ కలర్స్. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది కదా, ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి ఇది పెట్రోల్ ఇంజన్, 59 liters వరకు కెపాసిటీ ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్కి వద్దాం. బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ స్పాయిలర్ చేంజ్ మీకు కనిపిస్తుంటుంది. స్పాయిలర్ అయితే ఇది నార్మల్గా అయితే ఉండదు, మనోడు పెట్టించాడు ఆఫ్టర్ మార్కెట్. ఇది స్పాయిలర్ లుక్ వస్తుంది, స్పోర్ట్స్ కార్ థీమ్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ సెడాన్స్ బయట చూసేటప్పటికి స్పాయిలర్ లేకపోతే అసలు ఆనట్లే. అదే స్పాయిలర్ అంటేనే ఒక ఇది స్పోర్ట్స్ కార్ అలా ఫీల్ అయితే వస్తుంది. సో ఇది పెట్టించాడు, దీనివల్ల ఏదో ప్రాబ్లం అయిందని చెప్పాడు. సో ఈ బటన్ ఉంది కదన్న, ఇది ఇలా నొక్కితే బూట్ ఓపెన్ అవుతుంది, మొత్తం ఓపెన్ అయిపోయి. కానీ చూసారా ఇక్కడ ఆగిపోయింది బికాస్ ఆఫ్ దిస్ వెయిట్. అదొక్కటే డిసడ్వాంటేజ్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మీకు, ఇది చూసి డ్రీమ్, ఇది మెయిన్ కదా. M340 సిల్వర్ కలర్ లో ఉంటుంది, కానీ నేను కావాలని బ్లాక్ లో చేయించుకున్నా. సో దట్ ఇట్ బ్లెండ్స్ వెల్. చాలా బాగుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకి 480 liter బూట్ స్పేస్ ఉంటుంది. ఒకవేళ బూట్ మీరు ఇంకా పెంచుకోవాలి అనుకుంటే బ్యాక్ సీట్ని ఫోల్డ్ చేయొచ్చు. ఇక్కడ మీకు లివర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వీటిని పుల్ చేశారనుకోండి, సీట్స్ మీకు అక్కడ ఫోల్డ్ అయితే.
కార్ కొద్దిగా చిన్నగానే ఉంటుంది. మీకు నార్మల్గా BMW మనకి 3 సిరీస్ ఉంటుంది, లాంగ్ వీల్ బేస్ ఉంటుంది. అది దగ్గర 5 మీటర్ లెంత్ దాకా ఉంటుంది. ఇది మీకు 4.7 మీటర్ దాకా ఉంటుంది. కొద్దిగా షార్ట్ వీల్ బేస్ వస్తుంది. స్పోర్ట్స్ కార్ కాబట్టి కొద్దిగా సైజ్ తగ్గించారు. ఇది చాలా బాగుంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ కార్ ఇండియాలోనే అసెంబుల్ అవుతున్న స్పోర్ట్స్ సెడాన్. ఒకసారి మనం బ్యాక్ సీట్కి వెళ్దాం, కంఫర్ట్ చూద్దాం ఎలా ఉంది బ్యాక్ సీట్. ఒకవేళ కూర్చోాలనుకుంటే ఈ ఫిక్స్డే చూస్తే అర్థమైపోతుంది. ఫిక్స్డ్ ఇవి బాగానే ఉంది. కంఫర్ట్ అయితే నీ రూమ్ బాగానే ఉంది, హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది. కొద్దిగా హైట్ ఉంటే మాత్రం కొంచెం 6 ఫీట్ అలా ఉంటే పైన తగలొచ్చాము, కానీ నా హైట్ 5'9" అలా ఉంటుంది. సో నా హైట్కి అయితే బాగానే ఉంది. కొద్దిగా అండర్ టై సపోర్ట్ బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ హెడ్ రెస్ట్ కూడా మీరు మూవ్ చేయొచ్చు. సెంటర్లో కూర్చోవడం కష్టమే. సెంటర్లో మీకు చూడొచ్చు హంప్ చాలా పెద్దగా అయితే ఉంది. మిడిల్లో కూర్చున్న వాళ్ళు ఇబ్బంది పడాలి. సీట్ కూడా చాలా బ్యాక్ సైడ్ హార్డ్ ఉంటుంది, కింద కూడా హార్డ్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి హ్యాండ్ రెస్ట్. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇద్దరైతే మాత్రం కంఫర్టబుల్ కూర్చొని ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఈ కార్లో, ప్రాబ్లం అయితే లేదు. ముగ్గురు అయితే మాత్రం కష్టం. సీట్ బెల్ట్ కూడా మీరు స్ట్రెచ్చింగ్ చూడొచ్చు, బ్లూ రెడ్ ఫినిషింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ డోర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి స్పీకర్స్ కనిపిస్తుంది, ఆమన్ కార్డ్ స్పీకర్స్, ట్విట్టర్ ఒకటి ఉంది. డోర్ హ్యాండిల్ కూడా చాలా సాలిడ్ ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద బాటిల్స్ అయితే కష్టం. ఒక 1 లీటర్ బాటిల్ అయితే మీరు పట్టొచ్చు ఇక్కడ. ఇది మీకు చెప్పాలంటే ఇది ప్రాక్టికల్ కార్. ఇది స్పోర్ట్స్ కార్లో ప్రాక్టికల్ కార్. లైక్ మీరు ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ పర్పస్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఇది. సో అది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. ఒకసారి మనం ఫ్రంట్ సైడ్కి వెళ్దాం, ఫ్రంట్ సైడ్ చూద్దాం ఎలా ఉందో. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు సీట్స్ మనకి ఇవి ఎలక్ట్రిక్ సీట్స్, వెంటిలేషన్ అట్లాంటివి అయితే ఏం లేవు, ఎలక్ట్రిక్ సీట్స్ ఇవి. అండ్ డోర్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మీకు అన్ని కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ వచ్చేసరికి మెమరీ సీట్స్, ఓన్లీ డ్రైవర్ సీట్ మాత్రం మెమరీ ఫంక్షన్తో వస్తుంది, ప్యాసింజర్స్ అయితే మీకు మెమరీ ఫంక్షన్ అయితే ఉండదు. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి బూట్ ఓపెన్ చేయడానికి బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనం బోనెట్ ఓపెన్ చేయొచ్చు, బోనెట్ లివర్ ఇది. ఇంజన్ చూద్దాం రండి. 3 లీటర్ ఇన్లైన్ 6 సిలిండర్ ఇంజన్ ఇది. దీనిలో పాపులర్ ఇంజనే. ఇక్కడ చూడొచ్చు ఇంజన్ అంతా ముద్దుకుందో, ఎం పర్ఫార్మెన్స్ ఇంజన్. హైడ్రాలిక్ ఓపెనింగ్ ఉంది, సో మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే మాత్రం లోపలికి వచ్చి కూర్చోగానే మీకు లగ్జరీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం డాష్ బోర్డ్ దగ్గర కానివ్వండి, సెంటర్లో కానివ్వండి, కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ బటన్స్ కూడా కొన్ని తీసేశారు. ఇక్కడ జస్ట్ మనం వాల్యూమ్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి మీడియా కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఏసీ కూడా మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయాలి. ఏసీ మ్యాక్సిమం ఇక్కడ నుంచి కంట్రోల్ 3 జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది మీకు. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. స్పోర్ట్స్ మోడ్, ఈకో మోడ్, కంఫర్ట్ మోడ్ ఇక్కడ మనం స్విచ్ అవ్వచ్చు డైరెక్ట్. అండ్ ఇది వచ్చేసరికి ఇది BMW ఐకానిక్ డైల్ ఇది. ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ఉంటాయి, మీడియా కంట్రోల్స్ అని పెద్దగా యూజ్ చేయరు. ఈ బటన్స్ అయితే మనం ఎక్కువ యూజ్ చేస్తాము. ట్రాక్షన్ కంట్రోల్, కెమెరా, ఇంజన్ స్టార్ట్ స్టాప్, ఈ బటన్స్ అని మనం క్విక్గా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ స్టీరింగ్ కూడా కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ సంబంధించి, రైట్ సైడ్ వచ్చేసరికి అన్ని మీడియా కంట్రోల్ అనమాట. స్టీరింగ్ వీల్ పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి, మాన్యువల్ కంట్రోల్ తీసుకోవచ్చు. రైట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి చాలా బటన్స్ ఉన్నాయి, మోస్ట్లీ లైట్ కి సంబంధించి ఉన్నాయి అన్ని. అండ్ స్టీరింగ్ వీల్ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ వీల్ స్టిచ్చింగ్ చూడొచ్చు, బ్లూ రెడ్ కలర్ ఫినిషింగ్. ఏదైతే BMW ఎం స్పోర్ట్స్ లోగో ఉంటుందో ఆ లోగో థీమ్ లో అంతా మొత్తం మనకి రెడ్ బ్లూ థీమ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి బ్యాడ్జింగ్ కనిపిస్తుంది, ఎం స్పోర్ట్ బ్యాడ్జింగ్. ఎం సిరీస్ అనే పర్ఫార్మెన్స్ సిరీస్ BMWకి. ఇది మీరు ఐక్యూ ఫోన్స్ లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు ఇట్లాంటివి. ఈ కలర్స్ ఇవన్నీ చాలా ఫోన్స్ కూడా ఇవి కాపీ కొడుతుంటాయి. ఈ కలర్స్ పర్ఫార్మెన్స్ అంటే ఈ రెడ్ బ్లూ కలర్ని కాపీ కొడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది BMW ఎం స్పోర్ట్ లోగోలో ఉంటాయి కలర్స్, సో దాన్ని అందరూ యూజ్ చేస్తూ ఉంటారు పర్ఫార్మెన్స్ ఇండికేట్ చేయడానికి. ఇంకా టచ్ స్క్రీన్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 ఉన్నాయి పెద్ద స్క్రీన్స్ ఇవి. ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 12.3 ఉంటుంది, వచ్చేసరికి 14.9 ఇంచ్ డిస్ప్లే. చాలా పెద్ద స్క్రీన్ ఇది. దీనిలో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది. మ్యాక్సిమం ఫీచర్స్ అని మీకు ఇక్కడ ఉంటాయి. సీట్ కంఫర్ట్ కూడా ఉంది. సీట్ కంఫర్ట్కి వెళ్ళి దీన్ని మనకి సీట్లో మసాజ్ కానీ, వెంటిలేషన్ కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు, నార్మల్ సీట్స్ ఇవి. కాకపోతే స్పోర్ట్స్ కార్ కాబట్టి మనం అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. మెనూ బటన్ కదా ఏమైనా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి లేఅవుట్. హెడ్స్ అప్ డిస్ప్లే కూడా ఇక్కడ నుంచి మనం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం దీన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి లేఅవుట్ ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి కంటెంట్ గురించి. ఒకవేళ మీరు ఇది స్పీడ్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి స్పీడ్ వస్తుంది. ఈ డిస్ప్లేని మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉంది, 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక టైప్ ఏ పోర్ట్ ఉంది. అండ్ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇది క్లోజ్ చేయొచ్చు కంప్లీట్గా. ఇది గ్లాస్ ఇవ్వకుండా కార్బన్ ఫైబర్ ఇచ్చారు, అందుకే ఇది కొద్దిగా మనకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి కీ, ఇది బాగుంది కీ చూడొచ్చు. పౌచ్ కూడా ఇచ్చారు దీనికి, బాగుంది. దీనికి కూడా కార్బన్ ఫైబర్ టైప్ ఫినిషింగ్ అండ్ లెదర్ అల్కంటారా ఫినిషింగ్ లా ఉంది. ఇదైతే
చాలా బాగుంది ఇది. దీనిలో మనకి హెడ్స్ అప్ డిస్ప్లే కూడా ఉంది, నావిగేషన్ కూడా దాంట్లో మీకు కనిపిస్తుంది. 4 సైడ్స్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఒకవేళ మీరు స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కార్ మీకు బ్యాక్కి అలా పుల్ చేస్తూ ఉంటుంది. బెటర్ అన్నిటికి అందరికి ఇచ్చారు గ్రాబ్ హ్యాండిల్స్, అదొక ప్లస్ పాయింట్. అండ్ సన్ రూఫ్ కూడా ఉంది. సన్ రూఫ్ చూడడానికి సైజ్ చాలా పెద్దగా ఉంది. మొత్తం ఓపెన్ అయితే బాగుంటుంది. ఇది చాలా తక్కువ ఓపెన్ అవుతుంది. దీనిలో మనకి 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, దీనిలో 3D వ్యూ కూడా ఉంది. 3D వ్యూ కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. దీనిలో మనకి పార్క్ అసిస్టెంట్ ఉంటుంది అండ్ రివర్సింగ్ అసిస్టెంట్ ఉంటుంది. రివర్సింగ్ అసిస్టెంట్ అనేది నేను ఎనబుల్ చేసాం అనుకోండి, నెక్స్ట్ 50 మీటర్స్ కార్ ముందుకు వచ్చి ఉంటుంది కదా, మీరు పార్కింగ్ అట్లా పెట్టుంటారు కదా, మళ్ళీ వెనక్కి తీయాలనుకుంటే అది గుర్తుపెట్టుకుంటుంది బ్యాక్ సైడ్ లాస్ట్ 50 మీటర్స్ ఏ డైరెక్షన్లో వచ్చామని. ఆ డైరెక్షన్లో మళ్ళీ అది బ్యాక్ మూవ్ అవుతుంది. జస్ట్ స్టీరింగ్ అదే కంట్రోల్ చేసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతా అదే చేసుకుంటుంది. ఇక్కడ చూడొచ్చు, నేను ఏ డైరెక్షన్ వచ్చినా ఆ డైరెక్షన్ వెనక్కి అయితే వెళ్తుంది అది. అలా 50 మీటర్స్ వరకు వెళ్తుంది. తర్వాత మీరు కంట్రోల్లో తీసుకోవాలి మీ స్టీరింగ్ని. సో ఇది ఒకటి ఫీచర్ ఉంది దీనిలో. ఇది ఓవరాల్గా ఇంటీరియర్ అయితే మాత్రం బాగుంది. మీకు లగ్జరీ కార్ కాబట్టి బాగానే ఉంటుంది, డబ్బులు పెడతాం కాబట్టి ఏదైనా బాగానే ఉంటుంది. ఇంక మనం దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో డ్రైవింగ్ చేస్తూ మాట్లాడదాం. నేను ప్రజెంట్ BMW M340i డ్రైవ్ చేస్తున్నాను. రఫ్ రోడ్స్, అంత ఆఫ్ రోడింగ్ అనమాట. ప్రజెంట్ కార్ అయితే కంఫర్ట్ మోడ్లో ఉంది. బాగుంది. సస్పెన్షన్ అయితే మీకు అడాప్టివ్ డాంపర్స్ ఉన్నాయి కాబట్టి అడాప్టివ్ సస్పెన్షన్తో వస్తుంది. ఇప్పుడు మీకు మరీ అంత లోపలికి ఫీల్ అవ్వరు మీరు కంఫర్ట్ మోడ్లో చక్కగా ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని వెళ్ళాలి అనుకున్న ట్రిప్స్కి కంఫర్ట్ మోడ్లో బాగుంటుంది. సో ఫ్యామిలీ కార్ లాగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు మీరు డ్రైవింగ్ అనుభూతి పొందాలి, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకుంటే అప్పుడు మీరు స్పోర్ట్స్ మోడ్కి వెళ్ళాలి. స్పోర్ట్స్ మోడ్కి వెళ్తే కొద్దిగా సస్పెన్షన్ స్టిఫ్ అవుతుంది, బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం కంఫర్ట్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నాం, బాగుంది. అండ్ రఫ్ రోడ్స్లో కూడా చిన్నగా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ 130 mm ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మీరు. ఇది మేజర్ ప్రాబ్లం ఈ స్పోర్ట్స్ కార్స్కి. మన ఇండియన్ రోడ్స్కి కొంచెం గతుకులు ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు తెలియని రోడ్స్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. గతుకులు కానీ పాట్ హోల్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది వీటితోటి. అండ్ ప్రెజెంట్ అయితే కొద్దిగా మంచి రోడ్కి అయితే వచ్చాం. కంఫర్ట్ మోడ్ ఇది. ఇది కంఫర్ట్ మోడ్లోనే బ్యాక్ లాగుతుంది. ఒకసారి మనం ఆపుదాం కార్ని, స్పోర్ట్స్ మోడ్కి స్విచ్ అవుదాం. ప్రజెంట్ అయితే స్పోర్ట్స్ మోడ్లో పెట్టాం మనం. స్పోర్ట్స్ మోడ్లో పెట్టాను, ఏసీ ఆఫ్ చేశాను, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్లో ఉంది. ఒకసారి లాంచ్ చేద్దాం, చూద్దాం కార్ని వెళ్తుందేమో. అది కళ్ళు తిరిగినాయి నాకైతే. వామ్మో, ఏంది ఎంత లాగుతుంది వెనక్కి. లాంచ్ చేద్దాం. రెడీ? మామూలు లేదు ఇది ఎక్స్పీరియన్స్. అసలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ జస్ట్ మీకు 4.4 seconds 0 to 100 వెళ్ళిపోతుంది కారు. కాకపోతే మంచి రోడ్స్ ఉండాలి ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఇది స్పీడ్ అందుకుంటుంది. సో కొద్దిగా జాగ్రత్త ఉండాలన్నమాట ఇది డ్రైవ్ చేసేటప్పుడు. సో మాదొక స్ట్రెచ్ ఉంటుంది, ఇక్కడే మేము టెస్ట్ చేస్తూ ఉంటాము. ఇది ఐడియా ఉంటుంది మాకు, ఇక్కడ నుంచి ఇంతవరకు ఎవరు ఉండరు అని చెప్పేసి. ఇంజన్ విషయానికి వస్తే ఇది BMW B58 ఇంజన్. ఇది 3 లీటర్ ఇంజన్, 3 లీటర్ ఇన్లైన్ 6 సిలిండర్ ట్విన్ టర్బో ఇంజన్, పెట్రోల్ ఇంజన్. గేర్ బాక్స్ వస్తారు దీనిలో మీకు 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు 48 watt మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఇనీషియల్గా టర్బో ల్యాగ్ని తగ్గిస్తుంది. లో స్పీడ్స్లో కూడా ల్యాగ్ అయితే మీకు ఫీల్ టర్బో ల్యాగ్ అయితే అసలు ఉండదు మీకు. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఈ కార్ది. సో ఇంజన్ అయితే మాత్రం ఇది చాలా మంచి ఇంజన్, ఇన్లైన్ 6 అండ్ బెస్ట్ 6 సిలిండర్ ఇంజన్ అంటే మాత్రం పోర్షాలో ఉంటుంది, ఫ్లాట్ 6 అది. సో ఇది కూడా చాలా మంచి ఇంజన్. ఆ ప్రైస్కి ఖచ్చితంగా ఇది వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పొచ్చు. 90 to 1 CR లోపు కార్ చూస్తుంటే మాత్రం పర్ఫార్మెన్స్ బీస్ట్ కార్ ఇది. పర్ఫార్మెన్స్ మీకు చాలా బాగుంటుంది. ఇంకా మైలేజ్ అయితే మాత్రం 7 to 10 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, అంతమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం మైలేజ్ ఈ కార్ నుంచి. అండ్ కార్నరింగ్ చూడొచ్చు, కార్నర్స్లో కూడా అతుక్కొని వెళ్తుంది కార్ ఇది. ఎక్కువగా అక్కడ సౌండ్స్ వస్తున్నాయి, లైక్ పాప్స్ క్రాక్స్ వస్తున్నాయి మనకి అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ అయినప్పుడు సౌండ్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే అన్నీ ఫేక్ అనమాట, ఎగ్జాస్ట్ నుంచి అయితే రావట్లేదు, జస్ట్ మ్యూజిక్ సిస్టమ్ నుంచి వస్తుంది అది. కాకపోతే కారు ఇంజన్ ట్యూన్ చేయొచ్చు, ఇంజన్ మనం ట్యూన్ చేయొచ్చు, ఎగ్జాస్ట్ మార్పియొచ్చు, స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ పెట్టించి కొద్దిగా టర్బోలో చేంజెస్ ఇవన్నీ చేసాం అనుకోండి, నిజంగానే మనకి అవన్నీ వస్తాయి అన్నమాట. సౌండ్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ నుంచి మంచి సౌండ్ వస్తుంది, ఆ పాప్స్ కూడా వస్తుంటాయి. సో అవి ఓనర్ మీద డిపెండ్ అయ్యింది. ఒకవేళ ట్యూన్ చేసుకోకుంటే ఇది క్యాపబుల్. సో మోడ్స్ చాలా వరకు చేయొచ్చు దీనికి. సో మాన్యువల్ మోడ్ కూడా ట్రై చేద్దాం. మాన్యువల్ మోడ్ మనము మాన్యువల్ కంట్రోల్లో తీసుకుందాం కార్ని. లెట్స్ గో.
అప్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు చూడవచ్చు కొద్దిగా జర్క్ లాగా వస్తుంది. డౌన్ షిఫ్ట్ ఏం లేదు. ఓవరాల్ అయితే మాత్రం డ్రైవింగ్ మాత్రం డిసప్పాయింట్ చేయదు కార్ మిమ్మల్ని. డ్రైవింగ్ పరంగా మాత్రం ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఫ్లాట్ రోడ్స్ అయి ఉండాలి. రఫ్ రోడ్స్లో చాలా కష్టం ఈ కారు. సేఫ్టీ పరంగా అయితే కారు మీకు గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ అయితే పొందింది. ఇలా మీకు అన్నీ ఉంటాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS, EBD, DSC ఉంటుంది, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. సేఫ్టీ పరంగా బాగానే ఉంటుంది. కాకపోతే హై స్పీడ్లో వెళ్తే ఏ కార్లో మీకు సేఫ్టీ గ్యారెంటీ అయితే ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే దీనిలో మీకు 16 స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. 464 వాట్ అవుట్పుట్ ఇస్తుంది. సౌండ్ కూడా ఎదిరిపోద్ది. ఒకసారి వినండి. అదిరిపోయింది గణేష్ కార్ అయితే. మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. డ్రైవింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఖచ్చితంగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఒకవేళ మీరు ఒక మంచి డ్రైవింగ్ ఎంతూజియాస్ట్, మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కార్ కావాలంటే ఒకసారి వెళ్ళి దీన్ని టెస్ట్ రైడ్ చేయండి. తర్వాత మాట్లాడడానికి ఏముండదు, బుక్ చేస్తారు. అంత బాగుంటుంది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దీనిది. అండ్ ఇది ఎప్పటి నుంచి నీ డ్రీమ్ కార్? అసలు ఎప్పటి నుంచి కొనాలనుకుంటున్నావు దీన్ని? సిన్స్ 3 years అన్న. 3 years నుంచి ప్రతిరోజు దీని గురించి ఏదైనా సరే డిమోటివేట్ అవుతున్నప్పుడు ఈ కార్ గుర్తొస్తుంది. వాల్ పేపర్ ఇంట్లో అదొక ఫ్రేమ్ పెట్టించుకొని కూర్చున్నాను అనమాట. ఇప్పుడు వాల్ పేపర్, దాంతో పాటు నువ్వు. కార్ కొని ఒక 2 weeks అవుతుందా? 20 days అవుతుంది. 20 days 2500 kilometers తిరిగేసావు. మొత్తం ఎక్కువ 2500 నువ్వే తిరుగుంటావు మ్యాక్సిమం. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఎడ్రినల్ అంటే ఎప్పుడైనా ఒక లో ఫీలింగ్ ఉన్నప్పుడు జస్ట్ స్టీరింగ్ ఒకసారి పట్టుకొని ఓవర్ ఎక్కితే వెంటనే ఒకసారి అలా ఫ్రెష్ అయ్యగానే ఫేస్ లో స్మైల్ వచ్చేస్తుంది. ప్రైస్ ఎంత పడింది మొత్తం? చాలా ఏమైనా ఆఫ్టర్ మార్కెట్ కూడా చేయించావు, ప్లస్ BMW షోరూమ్ లో నాకు ఇక అనిపిస్తుంది డాష్ క్యామ్. ఓవరాల్ గా ఎంత అయింది అసలు ఆన్ రోడ్ నీకు? సో ఆన్ రోడ్ మనకి 92,86,000 అయింది. 92,86 షోరూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు BMW యాక్సెసరీస్. అవును. ఆఫ్టర్ మార్కెట్ ఇవన్నీ ఇందులోనే BMW యాక్సెసరీస్ కూడా ఇన్వాయిస్ లోనే. డాష్ క్యామ్ మనకి, ఈ క్యాప్స్ ఒకటి, దాని తర్వాత ఎంపిన్స్ అన్లాక్. ఓకే ఓకే. బ్లాక్ బ్యాజింగ్ కూడా ఎక్స్ట్రా 10,000 బాదాడు అనమాట. దాంతో పాటు ఇది యాక్సెసరీగా ఇది 7,000. ఈ చైన్ కూడా 7,000. కాకపోతే అల్కంటారా? అది అల్కంటారా బాగుంటుంది, చాలా మంచి ఫీల్ అయితే ఉంది. దాని తర్వాత ఆఫ్టర్ మార్కెట్ వచ్చేసి ఈ గ్రిల్, ఈ మిర్రర్ క్యాప్స్, ఆ స్పాయిలర్, ఈ 3 ఎక్స్ట్రా ఇప్పించాను. 1 lakh rupees అయింది. 1 lakh? 1 lakh. అలా ఉంటుంది అనమాట మెయింటెనెన్స్. కార్ కొండం కాదు, లగ్జరీ కార్స్ మెయింటెనెన్స్ అదిరిపోద్ది. ఫ్యూయల్ కే మనోడికి 40,000 అయిందంట. 20 days లో నాకు 40,000 అయింది. ఫ్యూయల్ కి 40,000. వైజాగ్ వెళ్ళి వచ్చాను కదా. అబ్బో 2500 kilometers తిరిగాడు. మైలేజ్ అరౌండ్ 7. అంటే 7 స్పోర్ట్స్ మోడ్ లో పెడితే 5, బట్ స్పోర్ట్స్ మోడ్ ఇది ఇంకా వేరే అనవసరం. అండ్ కలర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. డిఫరెంట్గా ఉంది కలర్. ఇది BMW లో అసలు ఏ కార్లో లేని, ఏ మోడల్లో లేని ఓన్లీ కలర్ అనమాట. ఓన్లీ M340 కలర్ బాగా అనిపించింది. మీకు వీడియోలో కూడా కలర్ బాగా కనిపించి ఉంటుంది కార్ది. అండ్ ఈ కార్స్ మెయిన్ ప్రాబ్లమ్ స్పోర్ట్స్ కార్స్లో గ్రౌండ్ క్లియరెన్స్. నువ్వు 2500 అంటే మొత్తం ఒక రౌండ్ వేసావు కాబట్టి చాలా ఫేస్ చేసి ఉంటావు. టచ్ చేయ కూడా కొనుక్కున్నాయా? ఎలా అనిపించింది? గుండె టచ్ అవుతుంటుంది. ఎలా అనిపించింది గ్రౌండ్ క్లియరెన్స్? చాలా స్లోగా తీసుకెళ్ళాలన్న. దీనికి 10 out of 10 ఇవ్వను, 9 out of 10 ఎందుకు ఇస్తానంటే బికాస్ దిస్ ఇస్ సిడాన్. ఆ గ్రౌండ్ క్లియరెన్స్, వాటర్ లాగింగ్ అయినా సరే ఇది హైడ్రోస్టాటిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే కింద నుంచి ఎయిర్ ఇంటేక్ ఓకే ఓకే టచ్ అయ్యేందుకు మధ్య మధ్యలో అక్కడక్కడ టచ్ అయింది, కానీ అలవాటు చేసుకోవాలి. అది గుండె రాయి చేసుకోవాలి. తెలియని రోడ్స్లో తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కార్ని. అది మస్ట్ రూల్ మనం పాటించాల్సింది. ఫస్ట్ రోడ్డు చూసుకోవాలి, మనం వెళ్ళే రూట్ పర్ఫెక్ట్ ఉందా లేదా అది చూసుకున్న తర్వాత ఇట్లాంటి కార్లు తీయాలి. లేకపోతే మాత్రం మధ్యలో ఎక్కడొక్కడ గుండె అంతే. కార్ గురించి చెప్పడానికి ఏముండదు, డ్రైవింగ్ సీట్లో కూర్చొని నడపడమే అట్లా ఉంటుంది ఈ కార్ గురించి చెప్పాలంటే. మీకు ఎలా అనిపించింది BMW M340i? మీరు ఎంతమందికి ఇది డ్రీమ్ కార్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అబ్బా మనం 5 lakh సబ్స్క్రైబ్ చాలా దగ్గరగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, 5 lakh కంప్లీట్ చేసేద్దాం. నా ఫ్యాషన్ సబ్స్క్రైబర్స్ కూడా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ ఆటోమొబైల్ కాంటెంట్ 5 lakh చేసేయాలి మనం ఈ వీడియోతో. Set my heart on fire.